కళ్యాణ్ అన్నాడు సార్ 11 కాదు 1 పరిమితం చేస్తామండి. ఏమండి ఇప్పుడు మేము రెడ్డి కాపులు, ఆయన కమ్మ కాపు. మీకు అర్థమైందా? ఆయన చేత అంటే ఉండొచ్చు, నేను ఆయన విమర్శించడానికి కానీ ఆయన ఇష్టం మాకు అవసరం లేదు. రాజకీయాలు అందరూ ఏమైనా పవన్ కళ్యాణ, చంద్రబాబు నాయుడు అని మాకు అవసరం లేదు. మా ప్రభుత్వం స్టాండ్ నెక్స్ట్ మాదే ప్రభుత్వం. వాళ్ళదేమో వాళ్ళకు ఉండొచ్చు, మాదేమో మాకు ఉండొచ్చు. 15 సంవత్సరాల పాటు ఇదే కూటమి ఉండొచ్చు అంటే ఒకటి మీరు అక్కడ ఒకటి తప్పు చేస్తున్నారు. ఫ్రెండ్షిప్ అన్నదే సచ్చిదాకా ఉంటుంది అంటే వాళ్ళు పదవి కోసం 15 సంవత్సరాలు గ్యారంటీ పెట్టుకున్నారేమో, మనకేం తెలుస్తుంది? ఫ్రెండ్షిప్ అన్నదే బంధుత్వం సచ్చిదాకా ఉంటుంది. 15 సంవత్సరాలు అంటే వాళ్ళు 15 సంవత్సరాలు అనుభవించాలన్న ఆలోచనతో ఉన్నారేమో, మనకు అది అవసరం లేదు. మా ప్రభుత్వం కానీ మా ప్రజలు కానీ ఇప్పుడు ఉన్నటువంటి జనం అందరూ స్టాండర్డ్. మాకు ఓటమి గెలుపు అన్నది సహజం. అది ప్రపంచంలో మొత్తం అన్ని పార్టీలో ఉంటే ఎలా నెగ్గారు అన్నది కాదు, చేసుకోమనండి. మాకు ప్రభుత్వంలో చెయ్యాలని మాకు అయ్యో లేదు. ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నిలబెట్టుకుంటూ మేము ఇచ్చినటువంటి ఆయాల 15 సంవత్సరాలు చేసినప్పుడు ఆయాల ఈ స్కీములు అయిపోయినాయి. మేము ఇచ్చిన తర్వాత అమ్మఒడి అవ్వచ్చు, స్కూల్ రివెంట్మెంట్ అవ్వచ్చు, కోపస్తం అవ్వచ్చు, ఏదైనా సరే మేము ఇచ్చిన తర్వాత సూపర్ సిక్స్ అది నేను మాట్లాడటానికి అవసరం లేదండి, నాకు అంత అవసరం కాదు. మేము ఏంటంటే ఆ రోజున మేము గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు మేము ఒక టైం పెట్టాం, నెలలకే ఏటీఎం కార్డు పెట్టుకొని లాక్కోవాలి, అంతే తప్ప ఇంకో రెండేది ఏమీ లేదు. ఆ ఏళ్ళ ఏమన్నాడు, శ్రీలంక అయిపోయింది బాకీలు అని చెప్పాను. మరి ఇప్పుడేమవుతుంది? మేము అప్పుడు ఏ డబ్బులు ఎట్టుకొచ్చినా ప్రజలకు ఇచ్చాం, నీకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు ఇచ్చింది ఏమవుతుంది అని అంటే ఇచ్చారు కదా, అందరికీ తెలుసు. మేము చెప్పక్కర్లేదు, ఎవరింటికి వెళ్తే ఇప్పుడు ఏదైనా మేము చెప్పక్కర్లేదు. మేము ప్రభుత్వం చేయాలని ఏమీ లేదు, మీకు అర్థం అవ్వట్లేదు. వాళ్ళు ఇచ్చినట్టు హామీలు మేము ఇచ్చినటువంటి సక్రమంగా చేస్తే తప్పదు ఎవరైనా చేయొచ్చు. ఇవాళ మెడికల్ కాలేజీ 64 బట్టి చేసిన తర్వాత ఇక్కడ ఒక దగ్గరలో కట్టడం జరిగింది పేదలకే కదా. ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తాం, డబ్బులు లేకపోతే అదే ప్రైవేట్ హాస్పిటల్ అనుకోండి, ఇక్కడే జనాలు లేకపోతే ఇది అట్టుకెళ్ళి ఇంకో దుక్కు పెట్టేస్తారు. ఇప్పుడు మేము కూడా ఏంటంటే ప్రభుత్వం ఇబ్బంది ఏమేం కాదు, ఇంకా అది ఆ రోజు ఏ బకాయింది మేము అంతకంటే ఓపిక మాకు లేదు, అంత అవసరం లేదు. మేము మా స్టడీ ఏంటంటే ప్రజలు బాగుండాలి, ప్రభుత్వాన్ని మేము విమర్శించాలని సమస్య ఏం కాదు. అడిగినోడినల్లా వేసేయండి అంటే అడిగి కూడా ఎవడున్నాడు? భయపడటానికి ఏముందంటే కొంతమంది దాంట్లో ఉంటే ఏదో రాదనుకుంటారు, అది భయపడవలసిన పని ఏముందండి? ఇవాళ నిన్ను కొడితే రేపు పొద్దున ఇంకొకడు కొడతాడా?